బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అప్పుడు ఆ తల్లి పేరేమిటి చెప్తూ పార్వతి పరమాదేవి బ్రహ్మ విద్యా ప్రదాయిని అన్నారు. ఇక్కడ పార్వతి పరమాదేవి సర్వోత్కృష్టమైన దేవత, బ్రహ్మ విద్యను ప్రసాదించేటువంటి పార్వతి. ఆ పార్వతీదేవి అనుగ్రహం వల్లను శివుడు తెలియబడ్డాడు. అంటే శక్తి శివుని తెలియజేస్తుందట. ఇందాక మన సూర్యుడు కాంతి అన్నట్టు కాంతి సూర్యుని ఉనికిని తెలియజేస్తుంది, వెన్నెల చంద్రుని ఉనికిని తెలియజేస్తుంది, శక్తి శివుని ఉనికిని తెలియజేస్తుంది. కానీ శక్తి ద్వారా శివుని ఉనికి తెలుసుకుంటే వారిద్దరికి ఉన్న అభేదం తెలుస్తుంది. కనుక అమ్మవారి దయలేనిది అయ్యవారు తెలియబడ్డు. అయితే అయ్యవారు తెలియబడకపోవడానికి కూడా అమ్మవారే కారణంట. ఇది కూడా పెద్ద రహస్యం. ఆయన తెలియబడకుండా ఉండడానికి ఈవిడే కారణం, తెలియజేయడానికి ఈవిడే కారణం. ఇదేదో సౌకర్యం. ఆవిడ తెలియనీయకుండా చేసింది సంతోషం, తెలిసేటట్టు చేయమని ఇంకొకరిని వేడుకొని అక్కర్లేకుండా అమ్మవారిని వేడుకుంటే సరి, ఆవిడే తెలియజేస్తుంది. అంటే పాసం వేసేదేవిడ, పాసం తీసేదేవిడ. పాసం వేసేటప్పుడు ఆ తల్లి పేరు అవిద్య, పాసం తీసేటప్పుడు ఆ తల్లి పేరు విద్య. రెండు ఆ తల్లి కనుక విద్యా స్వరూపిణి అని నామం లలితా సహస్రనామాలు మనం చదువుకుంటున్నాం. అయితే అవిద్య అంటే ఏమిటి? ఇదొక్కటి తెలుసుకుంటే నాకు ఎక్కలేదండి అననరవడను. స్పష్టంగా అంటే నాకు ఎక్కలేదంటే అవిద్య ఒక లక్షణం, దానికి ఏం చేస్తాం. కానీ అవిద్య అంటే అందరికీ ఉన్నదేట అవిద్య. అవిద్యకి మరొక పేరు ఆదిశంకరులు చెప్పింది అధ్యాస అని చెప్పారు. ఇక్కడ అవిద్య అధ్యాస అన్న ఒకటే. ఏది తాను కాడో అది తాను అనుకుంటాడు, ఏది తానో అది తెలుసుకోలేడు. దీనికి అవిద్య అండి. ఏది తాను కాడు అంటే ఇంద్రియాది ఉపాధులు తాను కాడు, కానీ అది నేను అనుకునే భ్రాంతిలోనే జీవిస్తూ ఉంటాడు. అది అసలు సత్యమైనటువంటి ఈ త్రిగుణాలకు అతీతమైన ఒకడు ఉన్నాడు. నేను అదే చాలా చెప్పుకున్నా. 3 గుణాలకు 3 శరీరాలకు ఆవలకు పరమాత్మ చైతన్యం ఉంది. అది అతని యొక్క అసలు స్వరూపం. అది తెలుసుకోలేడు. దీని పేరు అవిద్య. ఇది మాటలతో తెలియదు కాదు. నాయమాత్మ ప్రవచనేన లభ్య, మాటలతో తెలియదు, కబుర్లతో తెలియదు. కేవలం ఈశ్వరానుగ్రహం వల్లనే తెలియాలి. ఆ ఈశ్వరానుగ్రహానికి తగ్గట్టుగా నిన్ను నువ్వు మలచుకోవడమే సాధనం. అప్పుడు ఈశ్వరుడు యమే వేష వృణితే తేన లభ్య అన్నట్లుగా అనుగ్రహిస్తాడు. అలా తయారయ్యి అప్పుడు ఏ తల్లి అవిద్యారూపాసంగా చుట్టి ఉందో, అంటే జగత్తంతా నానా రూప వ్యవహారాలతో నడుస్తుంది. దీంతో మనం నడుస్తున్నాం. ఇది సత్యం అనిపిస్తుంది. అలా అనిపించేటట్లు చేసినటువంటి శక్తి పేరు అవిద్య. ఆ అవిద్య మాయ. ఆవిడికే మరొక పేరు మాయ. మాయ అంటే పరమేశ్వర శక్తి. ఇంతకు మించి పెద్ద ఆలోచించద్దు. ఆలోచిస్తే పెద్ద మాయలో పడిపోతాం. ఎందుకు తెలుసుకుంటే చాలు. అనిర్వచనీయ విచిత్ర కార్యకరీ శక్తి మాయా అన్నారు. ఇక్కడ అనిర్వచనీయ, ఇది అని చెప్పలేనిది పరమేశ్వరుడు చేసే విచిత్ర కార్యములు ఏవైతే ఉన్నాయో అది మాయాశక్తి. ఆయన చేసిన పనుల్లో పడి ఆయన మర్చిపోతున్నాం. ఆయన తన శక్తితో చేసిన పనుల వ్యవహారమే జగత్తంతా. దీన్ని మాయ అని మనం అంటున్నాం. అది కప్పివేయడం వల్ల మనం తెలుసుకోలేకపోతున్నాం కదా, దీని అవిద్య అని పేరు. మళ్ళీ ఆ మాయను మీరు ఆశ్రయిస్తే ఆవిడ తొలగిస్తుంది, ముక్తినిస్తోంది ఆ తల్లే. ఇదే మనం చండీ సప్తశతిలో మొదటి మాటలోనే శైషా ప్రసన్న భూముక్తి హేతు అని మాటలో చెప్పారు. ఇక్కడ శైషా బంధకరి, ఆవిడే మమత్వగర్తేతి మహాంధకారే విభ్రామయచ్చేత దతీవ విశ్వం అనే మాట చెప్పారు. ఇక్కడ మమకారం అనే గోతులో పెట్టి లోకాన్నంతటిని తిప్పుతోంది ఆ తల్లి. ఇక్కడ కానీ ఆ తల్లే ఆశ్రయించిన వారికి శైషా మోక్షకరీ విద్య, ఆవిడ మోక్షాన్ని ఇస్తున్నది. ఇక్కడ కానీ బంధించి ఆవిడనే విప్పమని అడగాలి. పశువుని ఎవడు తాడుతో బంధిస్తాడో వాడే తాడుని విప్పగలడు. అందుకే పశుపాస విమోచని ఎక్కడ చదివినట్టు గుర్తు కదా. ఎందులో ఉందండి చూసారు? అందులో మాటలు ఇవన్నీ కూడా శివశక్తి యొక్క జ్ఞానమే మొత్తం లలితా స్వరూపం. కనుక పాశ విచ్ఛేదకరీ శక్తి. ఈ మాట మనకు అందంగా పార్వతీదేవి బ్రహ్మ విద్యా స్వరూపిణిగా గోచరించగానే అప్పుడు పరమేశ్వరుడు తెలియబడ్డాడు. అంటే అమ్మ అనుగ్రహిస్తే కానీ పరమాత్మ తెలియబడ్డు. లోకంలో కూడా వీడురా నీ నాన్న అని చెప్పేది అమ్మేగా. కనుక తండ్రి జ్ఞానం తల్లి కలిగించినట్లుగా శివజ్ఞానం శక్తి కలిగిస్తుంది. ఇదే శివశక్తి శివజ్ఞాన ప్రదాయిని అనే నామంలో కూడా మనం చెప్పుకుంటున్నాం. అందుకే మన సృష్టిలో చూసినదంతా శక్తి యొక్క విలాసమే. దేని యొక్క విలాసం? శక్తి విలాసం. ఆ శక్తి చిచ్చక్తి విలాసం. చిచ్చక్తి శివుని యొక్క శక్తి పేరు. సహజ, స్వాభావికి, ధ్రువ. శివుని శక్తికి 3 లక్షణాలు చెప్పారు. సహజ అంటే ఆయనతో పాటు ఉన్నది. స్వాభావికి ఆయనకు స్వాభావికం, అంతేగాని ప్రాభావికం కాదు. ఒకదాని ప్రభావం వల్ల వచ్చిన శక్తి కొంతసేపటికి పోతుంది. బూస్టీ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు వాడు. కొంతసేపటికి అరిగిపోయే శక్తి పోతుంది, ఎనర్జీ కూడా పోతూ ఉంటుంది. కనుక బయట వస్తు ప్రభావం వల్ల వచ్చిన శక్తి కాకుండా
తనదైన స్వాభావికే అయినటువంటి శక్తి, సూర్యునికి వెలుగు వల్లే, అది స్వాభావిక శక్తి, అది ఎక్కడికి పోదు. అవును కదా, మీరు ఒక పండు తీసుకుంటే దాన్ని ఉప్పు జల్లుకుంటారు, కొంతసేపటికి ఉప్పు పోతుంది, ఎందుకంటే పండుగ ఉప్పు స్వాభావిక కాదు. కానీ ఉప్పు రాయికి ఉప్పు స్వాభావికమేగా, పటిక బెల్లానికి తీపి స్వాభావికంగా, అలాగే పరమాత్మక శక్తి స్వాభావికి. కనుక సహజ, స్వాభావికి, ధ్రువ. తర్వాత మాట ధ్రువ అంటే శాశ్వత. ఆయన దగ్గర ఎప్పుడూ ఆ శక్తి ఉంటుంది. కానీ ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయింది అని చెప్పడం కాదు. ఆ వయస్సులో ఎలా ఉండేవాడిని అంటే ఈ వయసులో అలా లేడని తెలుస్తున్నది ఇక్కడ. కనుక శక్తి అలాంటిది కాదు ఆయనది, సహజ, స్వాభావికి, ధ్రువ. అది ఎన్ని రూపాలతో ఉంటుంది? వివిధ ఇవ శ్రూయతే, వివిధ ఏవ. వివిధ అంటే అనేక విధములుగా ఉంటుంది. చిచ్చక్తి ఒక్కటే అయినా పనులు బట్టి అనేక విధాలుగా ఉంటుంది. ఎన్ని రకాలు చెప్పవచ్చో అటువంటి శక్తి విశేషాలు. ఈ మాటను తీసుకుని మళ్ళీ ఉపనిషత్ సహాయం తీసుకుంటే, పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బల క్రియాచ అని ఉపనిషత్తు శక్తి యొక్క ప్రాధాన్యాన్ని ఉపనిషత్తు చెప్తుంది. పర అస్య శక్తి, అస్య అంటే పరమేశ్వరస్య, పరాత్పరస్య, పరమాత్మన. ఆ పరమాత్మ యొక్క పరాశక్తి, సర్వోత్కృష్టమైన శక్తి, అది వివిధైవ శ్రూయతే, వివిధ విధాలుగా చెప్పబడుతుంది. అది స్వాభావికి, జ్ఞాన బల క్రియ. ఈ విశ్వానత్తుని నడపాలని దానికి ఒక జ్ఞానం కావాలి కదండి. ఒక హాలు కట్టడానికి ఒక జ్ఞానం కావాలి, మెయింటైన్ చేయడానికి ఒక జ్ఞానం కావాలి. అలాగే విశ్వం నిర్మాణం చేయడానికి, విశ్వం నడపడానికి ఒక జ్ఞానం కావాలి కదా. ఆ జ్ఞానం ఎవరిది? పరమాత్మది. అలాగే నడపగలిగే బలం ఆయనది, నడపడమైన క్రియ కూడా ఆయనది. అందుకే జ్ఞాన బల క్రియాచ. ఒకటైనా ఇంకా చాలా ఉన్నాయి వెతికితే. అందుకే వివిధ ఇవ శ్రూయతే. కనుక చిచ్చక్తి ఒక్కటే అనేక విధాలుగా చెప్పబడుతున్నది. అప్పుడు శక్తి తన గురించి తాను తెలియజేసుకుంటూ తాను ఎవరిదో తెలియజేస్తే ప్రత్యణువ పరమాత్మ అనుభూతే కలుగుతుంది. ప్రత్యణువున అంటే చూసే జగత్తంతా పరమాత్మగానే తెలియబడుతుంది. చూసే జగత్తంతా పరమాత్మ అయినప్పుడు చూస్తున్న వాడిలో మాత్రం పరమాత్మ తెలియబడ్డా? ఆలోచించండి. ఇక్కడ అంతా పరమేశ్వరే అండి, మరి తమరండి? మీరొక్కరు వేరా? ఎక్కడుండి మాట్లాడుతున్నారు? అంతా పరమేశ్వరుడు ఉన్నప్పుడు నువ్వు అందులోనే ఉన్నావు కదా. అటువంటిప్పుడు నిన్ను నువ్వు చూసుకో. అంతా పరమేశ్వరుడిని తెలుసుకునే తెలివి, నాకు తెలియలేదండి అని తెలివి ఆయనే. తెలియలేదండి కూడా ఒక తెలివేనండి. మీకు అర్థమైందంటే అర్థం కాలేదన్నారు కదా, అంటే అర్థం కాలేదన్న ఒక జ్ఞానం ఉంది కదా వాడి దగ్గరికి, అదే అర్థం చేసుకోవాలి ముందు. కనుక తెలుసుకోవడం తెలియకపోవడం రెండూ చైతన్యం వల్లనే కలుగుతున్నాయి. చైతన్యానికి తెలియడం తెలియకపోవడం రెండూ లేవు, దానివల్ల పనిచేసే బుద్ధికి ఉన్నాయి. కనుక తెలుసుకోవడం తెలియలేకపోవడం బుద్ధి యొక్క లక్షణాలు. సుఖము దుఃఖము మనసు యొక్క లక్షణాలు. ఆకలి దప్పిక ప్రాణం యొక్క లక్షణాలు. పుట్టడం పోవడం శరీరం యొక్క లక్షణాలు. ఇప్పుడు తెలిసింది దేని లక్షణాలు దేనివో తెలుసుకోండి. ఆత్మ యొక్క లక్షణకి పుట్టుట పోవుట లేదు, సుఖము దుఃఖము లేదు, కేవలం శుద్ధ చైతన్యంగా ఉంటుంది. ఇది మనం తెలుసుకుంటే మనం సుఖపడి దుఃఖపడి ఉంటే మనలో భగవంతుడు ఉన్నాడు కదా, ఆయన ఏడుస్తున్నాడు ఆయన నవ్వుతున్నాడు అనుకోవద్దు. ఆయన ఉండడం వల్ల మనం నవ్వుతున్నాం ఏడుస్తున్నాం, కానీ ఆయనకి రెండూ లేవు. ఆయన లేకపోతే మనకి రెండూ లేవు. కనుక ఆయన వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి, కానీ ఆయనకి వికారములు లేవు. ఇవన్నీ పని చేయించని శక్తి పేరు చిచ్చక్తి. ఒక్కొక్క పని చేయించేటప్పుడు అందులోకి వెళ్ళినప్పుడు ఆ పనిగా వ్యక్తమవుతుంది. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, శక్తి రూపేణ సంస్థిత, తృష్ణారూపేణ సంస్థిత, క్షుధారూపేణ సంస్థిత. ఆ ఇంద్రియంలో ఆ శక్తి ప్రవేశించడం వల్ల అది కనబడుతుంది. కనుక శక్తిని మనం తెలుసుకుంటున్నాం. ఈ శక్తిగా సర్వభూతేషు ఎవరు వ్యాపించున్నారో నమస్తస్యై 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 నమో నమః అంటున్నాం ఇక్కడ. ఆమెకు ఆ శక్తికి నమస్కారం. ఆ శక్తి ఎవరిది అంటే పరమాత్మ యొక్క శక్తి. దీపము యొక్క కాంతి అన్నట్లుగా, సూర్యుని యొక్క వెలుగు అన్నట్లుగా, చంద్రుని యొక్క చంద్రిక అన్నట్లుగా పరమేశ్వరుని యొక్క శక్తి. అందుకే ఆ చిచ్చక్తికి ప్రధానంగా నమస్కారం చేసుకుంటున్నాం. ఆ చిచ్చక్తి మనకు తెలియజేస్తే కానీ ఈశ్వరుడు తెలియబడ్డు. దీనికి సంబంధించి ఆ తలవకారోపనిషత్తులోకి మళ్ళీ వెళుతున్నాం. అంటే తలవకారోపనిషత్తులోంచి శివపురాణంలోకి వచ్చి మళ్ళీ శ్వేతాశ్వతర ఉపనిషత్తులోకి వెళ్ళి మళ్ళీ తలవకారోపనిషత్తులోకి వచ్చాం. అంటే శక్తి గురించి అటు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి, వేదం ఏం చెప్తోంది, మంత్రశాస్త్రాలు ఏం చెప్తున్నాయి, పురాణములు ఏం చెప్తున్నాయో ఈ సమయంలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. గురుమండల రూపేణిగా అనుగ్రహించవలసింది ఆ శక్తే. అందుకే అమ్మ పాదాలు పట్టుకోవాలి. ఆవిడే మాయ. ఆ మాయ మనకు అమ్మ. ఆ తల్లిని పట్టుకుంటే ఆవిడే మనకి విద్యను ఇవ్వాల్సినప్పుడు ఇస్తుంది. అంతవరకు ఆ విద్యను కూడా ఉంచమని అడగాలి. ఎప్పుడు తీయాలో ఆవిడకి తెలుసు, ఎప్పుడు ఉంచాలో ఆవిడకి తెలుసు. ఆవిడకి తెలుసు అన్న విషయం మనకు తెలిస్తే చాలు ఇక్కడ. For more videos like this, subscribe Big TV channel.